దబంగ్ ఢిల్లీ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. దబంగ్ ఢిల్లీ చూసుకుంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అయితే గోల్డెన్ రైడ్ లో విన్ అయితే వస్తున్నారు. పీకే లిస్ట్ లో ఫస్ట్ గోల్డెన్ రైడ్ ఆడి విన్ అయిన టీమ్ గా దబంగ్ ఢిల్లీ అయితే హిస్టరీ క్రియేట్ చేసిండు. సో ఆ విన్ అయితే చాలా మోటివేషన్ అయితే నింపుతుంది వీళ్ళకి టీమ్ లో. మరోవైపు జైపూర్ పింక్ ప్యాంథర్ చూసుకుంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అయితే తెలుగు టైటన్స్ తో లాస్ అయితే మ్యాచ్ లోకి వస్తున్నారు. ముందుగా దబంగ్ ఢిల్లీ గురించి చూసుకుంటే ఒక స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ డిఫెన్సివ్ యూనిట్ ఉన్న టీం. ఆ డిఫెన్స్ కూడా చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నారు. చాలా మంచి ట్యాకిల్స్ అయితే చేస్తున్నారు. సో కార్నర్స్ చూసుకుంటే సూపర్ కార్నర్స్ సెట్ అయినాయని చెప్పొచ్చు. సౌరవ్ నందల్ గానీ ఫజల్ టచల్ గానీ ప్రతి మ్యాచ్ లో పాయింట్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. కవర్స్ లో చూసుకుంటే డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు సుర్జీత్ సింగ్ నుంచి. ఇక ఢిల్లీ రైడింగ్ గురించి చూసుకుంటే కెప్టెన్ ఆశు మాలిక్ అయితే బ్యాక్ టు బ్యాక్ సూపర్ 10 చేసిండు. సో గోల్డెన్ రైడ్ లో కూడా అతనే రైడ్ చేసి విన్ చేయించిండు అని చెప్పొచ్చు. చాలా మంచి ఫామ్ అయితే కంటిన్యూ చేస్తుంది అతను తీసుకొచ్చిన పాయింట్స్ ని డిఫెన్స్ అయితే కవర్ చేస్తుందని చెప్పొచ్చు. సపోర్టింగ్ రైడర్స్ అంత సపోర్ట్ అయినప్పటికీ. సో సపోర్టింగ్ రైడర్స్ లో నీరజ్ నర్వాల్ ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి. సో వాళ్ళకు థర్డ్ సపోర్టింగ్ రైడర్ కూడా ఉంటే ఇంకా బాగుంటది. ఇక జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఫస్ట్ మ్యాచ్ లో బాగానే పర్ఫార్మ్ చేసినప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ రైడర్స్ లో సపోర్టింగ్ రైడర్స్ అయితే అంత పర్ఫార్మ్ చేయాలని చెప్పొచ్చు. మెయిన్ గా అలీ సమాద్ అయితే ఫస్ట్ మ్యాచ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ మ్యాచ్ లో అంతేం పర్ఫార్మ్ చేయలేదు. సో స్పీడ్ ఉంది రైడర్ దగ్గర కానీ టార్గెట్ చేసి రైడ్స్ అయితే వేయాలి. సో అలా చేస్తే ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక మెయిన్ రైడర్ నితిన్ ధనాకర్ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ సూపర్ 10 చేసిండు. మంచిగా పర్ఫార్మ్ చేసిండు అని చెప్పొచ్చు. డిఫెన్స్ లో ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ అయినా నితిన్ రావల్ గానీ రేజా గానీ బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. కానీ రైట్ వింగ్ లో ఉన్న డిఫెండర్స్ లో రైట్ కవర్ ఆశిష్ గానీ రైట్ కార్నర్ రోనక్ గానీ అంత పర్ఫార్మ్ చేస్తలేదు. కొంచెం రైట్ వింగ్ అయితే యంగ్ డిఫెండర్స్ కాబట్టి కొంచెం వీక్ ఉందని చెప్పొచ్చు. సో అదైతే ఆశు మాలిక్ కి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ కవర్ మీద హ్యాండ్ టచ్ చేయడం అలాంటివి చేస్తే కొంచెం ఆశు మాలిక్ ఎక్కువ పాయింట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.